హలో, నమస్తే, వెల్కమ్ టు విఠల్ వ్లాగ్స్. నేను మీ విఠల్. వాట్ ఈస్ యర్ నేమ్? అర్జున్. ఇవాళ పుష్ప 2 సినిమాకి వెళ్తున్నామండి. లైక్ ఆఫ్టర్నూన్ షో ఉంది, సో దానికి వెళ్తున్నాము. మా కజిన్స్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళతో కలిసి వెళ్తున్నాము. వాళ్ళు అయితే టికెట్స్ బుక్ చేశారు, సో ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాలన్నమాట. మనం ఏ సినిమాకి వెళ్తున్నాం? అవునా, మనం ఏ సినిమాకి వెళ్తున్నారా? ఏ సినిమాకి? పుష్ప 2. పుష్ప స్టెప్ ఎలా వేస్తారు? అవునా, ఓకే. అది తమ్ముడు చూపిస్తాడు. తమ్ముడు నువ్వు చూపురా. ఓకే. ఇక్కడ ఎరిజోనాలో అయితే యాక్చువల్లీ టికెట్ ప్రైస్ తక్కువ ఉందండి, $20. ట్యాక్స్తో కలిపి 23 అవుతుంది కదండి. సో యాక్చువల్లీ వేరే స్టేట్లో అయితే 30, 35, 40గా ఉంటుంది. ఇక మాకు పర్లేదు, లైక్ ట్యాక్స్తో కలుపుకొని మనకు ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 900, 2000 రూపీస్ పడుతుంది ఇండియన్ కరెన్సీలో. ఎందుకంటే ఇప్పుడే రెడీ అయిపోయాం, బయలుదేరుతున్నాం మన సినిమాకి. విరాట్, అర్జున్ రెడీ, లెట్స్ గో. సినిమాకి వెళ్దామా? కమ్ ఆన్, లెట్స్ గో. ఎదుగుని వచ్చే మూవీ థియేటర్కి, దాని పేరు సినీ మార్క్ అనమాట. ఒక నెక్స్ట్ స్క్రీన్ 16లో ఆడుతుంది పుష్ప 2 TN తెలుగు 1 PM. యాక్చువల్లీ మేము లోపలికి వెళ్ళినప్పటికీ 1 అయింది. సో ఇంకా మూవీ స్టార్ట్ చేయలేదు. లైక్ 1:10 కల్లా స్టార్ట్ చేసామన్నమాట మూవీ. వైల్డ్ ఫైర్ వస్తుందా? నువ్వే పుష్ప స్టెప్ సపోర్ట్ కావాలి మాకు. ఎందుకంటే ఇప్పుడైతే సినిమా అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇంటికి వెళ్ళి రివ్యూ ఇస్తాం మీకు. సినిమాలో ఉంది, చాలా బాగుందా? అరే బుడ్డోడా, లేచిపోయా మేడు. పుష్ప చెప్పు. నువ్వు చెప్పు, అస్సలు తగ్గదులే చెప్పు. ఇప్పుడే ఇంటికి వచ్చాం. పుష్ప 2 రివ్యూ ఇచ్చే ముందు, నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు. నెక్స్ట్ పుష్ప 2 రివ్యూకి వస్తే నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్లో రిలీజ్ అయింది. అందుకు డిసప్పాయింట్ అయ్యాను, లేట్ అయిందని. సినిమా వల్ల కాదు, అలాగ ఆగస్ట్లో రిలీజ్ అవ్వే మూవీ ఆల్మోస్ట్ లైక్ డిసెంబర్లో రిలీజ్ అయింది, డిసప్పాయింట్ అయ్యాను. కానీ సినిమా వస్తే, ఇది నా పర్సనల్ రివ్యూ అనమాట, బ్లాక్ బస్టర్. అసలు ఎక్కడ ఫ్లోలో వెళ్ళిపోయింది సినిమా అంతా. లైక్ 3 hours 20 minutes అని సినిమా మొత్తం ఫ్లోలో అలా వెళ్ళిపోయింది అసలు సినిమా. ఇంకా జాతర సీన్ కానీ, లైక్ క్లైమాక్స్ కానీ, నెక్స్ట్ టైం ఆ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ కానీ, లైక్
చాలా అని చాలా బాగా అందరూ లైక్ అందరూ యాక్టర్స్ చాలా బాగా చాలా బాగా చేశారు. ఫైజల్ కావండి, లైక్ రావు రమేష్ హీరోయిన్, లైక్ అందరూ చాలా బాగా చేశారు. సుకుమార్ గారు బాగా చూపెట్టారు యాక్చువల్లీ సినిమా మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అల్లు అర్జున్ ద స్టైలిష్ స్టార్ చెప్పక్కర్లేదు, వేరే లెవెలింగ్. పుష్పకి నేషనల్ అవార్డు వచ్చింది, దీనికి ఇంటర్నేషనల్ అవార్డు రావాలి, అంత బాగా చేశారు యాక్చువల్లీ యాక్టింగ్ అని సినిమా. ఇంకా పాటలని చెప్పక్కర్లేదు, డిఎస్పి ఆల్వేస్ రాక్స్. సో పాటలు కూడా చాలా బాగున్నాయి. లైక్ నాకైతే ఫుల్ వర్త్ అనిపించింది వెయిటింగ్. పుష్ప 1 అయితే హాల్కి వెళ్ళి చూడలేదని, లైక్ ఒకటి ఇట్లా ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో వచ్చింది అనుకుంటా, దాంట్లో చూసాం. పుష్ప 2 మాత్రం హాల్కి వెళ్ళి చూద్దామని. ఇంకో నెక్స్ట్ మా పెద్దోడు విరాట్ అయితే ఆడికి సాంగ్స్ అన్ని వింటా, మా చిన్నోడు కూడా సాంగ్స్ అన్ని విని డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు. సో ఖచ్చితంగా హాల్కి వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇంకా హాల్కి అయితే వెళ్ళాము. నాకు పుష్ప 2 నన్ను అడిగితే పుష్ప 2 రేటింగ్ నాకైతే ఏమిచ్చింది 10/10 అండి. సినిమా మాత్రం సూపర్. నీకు ఎలా అనిపించింది మూవీ? పుష్ప 2 బాగుంది. ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్. ఓకే. మా చిన్నోడండి లైక్ పుష్ప పాటలు బాగా చూస్తా, పుష్ప 2 పాటలు అన్నిటికీ డ్యాన్స్లు వేస్తుంటాడు. వాడు సినిమా హాల్లో మా వైఫ్ వాళ్ళు కూర్చోడు, పాట వస్తే చాలా కింద తీసి ఇంకా ఫుల్ డ్యాన్స్ ఇస్తాడు మన హాల్లో. సో వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండగా ఉన్నప్పుడు ఇంకా నిద్రపోయాడు, నిద్ర వచ్చి. కానీ ఆ పాటలో వచ్చినంతసేపు ఇంకా ఫుల్ డ్యాన్స్లు వేసాడు అనమాట. ఇంకా నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అండి పుష్ప 3 కోసం. ఇప్పటికైతే ఇంతే అండి వీడియో. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్.